హలో హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే గుత్తి వంకాయ ఫ్రై చేసుకుందాం రండి చూద్దాం. కారంలోనే ధనియాలు, చిన్నులపాయ, కరివేపాకు వేసి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. దాంట్లోనే అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసి మొత్తం అట్లా నేనైతే చేతితో మిక్స్ చేస్తున్నాను. మిక్సీ అయిపోయినాక ఆ మిశ్రమాన్ని ఇప్పుడు మనం గుత్తి వంకాయలు శుభ్రంగా కడుక్కొని అట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని మనం ఉప్పు నీళ్ళు వాటర్లోనే వేయాలి. అట్లా వేసిన వాటిని మనం తీసి అట్లా అయితే వాటిలో అప్లై చేసుకోవాలి. ఆ మసాలాను అట్లా ముక్కలుగా అట్లా తీసి అట్లా పెట్టాలి వాటిల్లో. చూడండి, అట్లా పెట్టి అట్లా ప్రెస్ చేస్తున్నాను కదా నేను, ఎందుకంటే ముక్కకి బాగా పడుతుందని చెప్పేసి అట్లా అంటున్నాయి. ఇప్పుడు సరిపడంత ఆయిల్ అయితే పోసుకొని దానిలో ఉల్లిపాయలు వేసుకొని అయితే మనం కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. ఆమ్లెట్ వేసుకున్నాం 3. చూడండి, అట్లా పెట్టి పక్కన పెట్టుకున్నవి అయితే ఇగోండి అట్లా అయితే ఉన్నాయి. చూడండి, అట్లా బాగా లోపల కాంట పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము అవన్నీ అట్లా కట్ చేసి మసాలా పెట్టుకున్న గుత్తి వంకాయలు అనమాట. ఇప్పుడు ఇదిగో ఆనియన్స్ అయితే వేగిపోయినాయి ఫ్రెండ్స్. కరివేపాకు కొంచెం వేసుకొని దాంట్లోనే మనం పక్కన పెట్టుకున్న గుత్తి వంకాయలు కూడా వేసేసుకొని ఒకసారి అట్లా తిప్పేసుకుందాం. తిప్పుకున్న కొంతసేపు తర్వాత అట్లా మగ్గిపోయి అయితే ఉంటాయి. ఒక 2 మినిట్స్ ఆగి అట్లా ఆపినాక మనము సాల్ట్ అయితే వేసుకుందాం అనుకో, ముక్కగా బాగా పడుతుంది. చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్, సాల్ట్ కానీ పసుపు కానీ. నేనైతే పసుపు అయితే యూస్ చేయలేదు దీంట్లో. మనం గంటతో చిన్నగా తిప్పాలి ఫ్రెండ్స్, నిదానంగా కింద నుంచి తిప్పుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే ఆ ముక్కలకి బాగా పడతాయి. మనం ఆల్రెడీ కారంలో కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం అట్లా చల్లితే సరిపోతుంది. గుత్తి వంకాయ ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఇష్టమో ఒక కామెంట్ అయితే చేయండి. మా ఇంట్లో అయితే మా అందరికీ ఇష్టము. మా మమ్మీ అయితే ఇంకొక తీరులో చేస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు వాటిని. మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వేడి అన్నంలో ఒక గుత్తి వంకాయ వేసుకొని అలా తింటుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.